జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ, నిన్న పెట్టినటువంటి ఒక దీక్షలాగా గురుచరిత్ర పారాయణ ఈసారి చేస్తున్నాను, ఆ సంకల్పం తీసుకున్నాను అని చెప్పేసి ఒక వ్లాగ్ షేర్ చేశాను. దీనికి ముందర కూడా గురుచరిత్ర పారాయణ విధానం ఇంకొకసారి అందరికీ చెప్పడం జరిగింది. చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అక్షయ తృతీయ రోజు అభిషేకం చేసే వరకు మాత్రమే తీశాను. ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు కదా, పారాయణ అది చేసేసుకుంటాను కాబట్టి ఇంకా సేమ్ రొటీనే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా నేను చేసుకున్నటువంటి చిన్న చిన్న మార్పుల్ని, కొత్తగా స్వాగతిస్తున్న పరిస్థితుల్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ చాలామంది గురుచరిత్ర పారాయణ గురుబలం కోసం అని చెప్పేసి, పిల్లల కోసమని, సో స్టార్టింగ్ ఇయర్లోనే మేము మొదలుపెట్టాం. పిల్లలు మంచి ర్యాంకుల్లో ఈసారి పాస్ అయ్యారు అనేటువంటి మాటలు ఇవన్నీ చెప్తూ ఉంటే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానండి. మనం నమ్మకంతో, విశ్వాసంతో దత్తుడి పాదాలు పట్టుకుంటే, దత్తుడనే కాదు, మీరు నమ్మిన గురువు, దైవం వాళ్ళ పాదాల్ని పట్టుకుంటే ఎటొచ్చి పరీక్షల్ని తట్టుకోగలగాలి. వారి మీద ఉండేటువంటి విశ్వాసాన్ని వదులుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా అద్భుతమైన ఫలితాలు చూస్తాం. కాకపోతే చాలామంది ఏంటంటే ఒక పూజ చేసిన వెంటనే, ఒక వ్రతం చేసిన వెంటనే, ఏదో గురుచరిత్ర పారాయణ సగం జరిగిన వెంటనే, ఒక ఏదైనా 7 శనివారాల వ్రతం ఒక 2 వారాలు అవ్వగానే, ఏంటి నా కోరిక ఇంకా తీరలేదు, లేదా నేను 2 సార్లు చేశాను, 3 సార్లు చేశాను, అయినా నాకు ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, దేవుడు లేడు అని, లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచన విధానాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఉండకూడదండి. మన కర్మను బట్టే ఫలితాలనేవి ఉంటాయి అనేది ప్రతిసారి మనం చెప్పుకునేటువంటి మాటే ఈసారి కూడా మీకు చెప్తున్నటువంటి విశేషమే అనమాట. సో ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలు మీతో చెప్పడం జరిగిందనమాట. అండ్ దీని తర్వాత కూడా ఫర్దర్గా చెప్పాను కదండి, ఇంకా ఒక్కొక్కటి కూడా రీసెంట్ అప్డేట్స్ కైలాష్కి సంబంధించి కావచ్చు, జరుగుతున్న ప్రిపరేషన్స్ కావచ్చు, ఇంట్లో నేను చేసుకునే నిత్య ఆరాధనలు కావచ్చు, సో ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటే మీ ముందుకు వస్తాను. సో ఎవ్రీడే కూడా నా రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట. మార్నింగ్ 3:30 to 4 ఆ టైంకి లేవడము. సో ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. స్నానం చేయడానికి ముందే ఇల్లుని తడిగుడ్డ పెట్టేసుకుంటా. ఆ తర్వాత తలస్నానం చేసుకొని వస్తాను. పసుపు రంగు వస్త్రాలు నా దగ్గర ఏమున్నాయో వాటినే ధరిస్తున్నానన్నమాట. మెడలో మాలలు మాత్రం ఏమీ తీయడం లేదు. ఇంకా పూజ గదిలో పీఠం దగ్గర ఉండేటువంటి దేవుడి సామాన్ అంతా తీసి నీట్గా చేసేసుకుంటాను. బయట ముగ్గు వేసుకుంటాను. ఇంకా దీపం పెడతాననగా ముందే ఇల్లంతా కూడా ధూపం వేసేసుకుంటానన్నమాట. ఫస్ట్ పూజ గదిలో అభిషేకం అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా అక్షయ తృతీయ రోజు మార్నింగ్ రొటీన్ మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి, ఇంకా గంధంతో దేవతామూర్తులందరికీ కూడా అభిషేకం చేసుకుందాం గంధం జలంతో, ఆ తర్వాత శుద్ధ జలంతో చేసుకుందాము అని చెప్పేసి మొత్తం మా ఇంట్లో రోజు చేసుకునే నిత్య దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టుకొని, ఆ తర్వాత శ్రీచక్రం, శివయ్య వీళ్ళిద్దరికీ కూడా చేసుకుంటానన్నమాట. ఇలా ఆ రోజు అక్షయ తృతీయ నాడు డే అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ తర్వాత మీకు నేను చెప్పాను కదా, కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పేసి, సో ఆ వీడియో కంటిన్యూ చేస్తున్నానండి, చూసేసేయండి. ఇంకా లాస్ట్ 2 వ్లాగ్స్గా మీతో చెప్తున్నాను కదండి, హౌస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే కిచెన్ దగ్గరికి వచ్చాను. సో చాలామంది మనలో లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఓన్ హౌస్ అనేటువంటి ఒక డ్రీమ్లో ఉండి, ప్రెజెంట్ హౌస్ లేదంటే మనం ఎక్కువ రోజులో 8 to 10 అవర్స్ ఉండేటువంటి కిచెన్లో సామాగ్రి ఆర్గనైజేషన్ ఎలా ఉందో అస్సలు పట్టించుకోము. చిన్న చిన్న సరదాలు ఉన్నా కూడా ఇప్పుడు అవసరం అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో నేను అలానే కాకుండా కొన్ని మార్పులు చేసుకోవాలి అని చాలా మనసుగా అనుకుంటూ ఉన్నాను. సో యూజ్ అండ్ త్రో బాక్సెస్ నుంచి కాఫీ కంటైనర్సు, ప్లాస్టిక్ స్పూన్స్, ఇలా ఒక్కటా రెండా చెప్పండి, అన్‌హెల్తీ అని మనకి తెలిసినా అవన్నీ మన ఇంట్లోకి వస్తాయి తప్ప ఇల్లు దాటి మళ్ళీ బయటకు వెళ్ళవు. సో ఇలా నాలా జాబ్ చేస్తూ ఇల్లు మేనేజ్ చేసుకోవడం, యూట్యూబ్, పూజలు, సో ఇలా ఉండే వాళ్ళకైతే ఆర్గనైజేషన్ అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. కాబట్టి ఈ అన్‌హెల్తీ థింగ్స్ అన్నీ బయటకు తీసేయాలి ఫస్ట్ అని చెప్పేసి, అండ్ కొంచెం అందంగా డిఫరెంట్‌గా మార్చుకుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో లాస్ట్ ఒక 2 మంత్స్‌గా నేనైతే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నాననమాట. ఎలా మార్చుకుందాం ఏంటి అని చెప్పేసి. ఈజీగా మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి. చూడ్డానికి బావుండాలి అని చెప్పేసి ఫైనల్‌గా అనుకుంటూ బాగా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత చిన్న చిన్న మార్పులతో ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి నాకైతే నెస్టేషియా ప్రొడక్ట్స్ కనపడ్డాయన్నమాట.
సో, దీనికోసం ఒక 1 మంత్ నుంచి సెర్చ్ చేశా. చిన్న చిన్న ఐటెమ్స్‌తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అని అనుకోని. సో, ఈ నెస్టేషియా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటేనండి, మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే లగ్జరీ వరకు కూడా అందరూ ప్రిఫర్ చేసేలాగా కిచెన్ అయినా, హౌస్ డేకర్ అయినా, ఆల్ మెయింటైనింగ్, ఆర్గనైజింగ్ ప్రొడక్ట్స్ అయినా కూడా మనకిక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ హెల్తీగాను ఉంటాయి, గుడ్ లుకింగ్‌గా ఉంటాయి, ఈజీ మెయింటెనెన్స్‌గా, డ్యూరబుల్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, పైగా కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, గార్డెన్ ఇలా ఏదైనా మన సింపుల్ బడ్జెట్‌లో చేంజ్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట. సో, నా అవైలబిలిటీని బట్టి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇప్పుడు మీతో ఆ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాననమాట. సో, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెస్టేషియాలో నాకు చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదనే చెప్పచ్చు. మీకు తెలుసు నా కిచెన్ క్యాబిన్ మీద ఎలా ఉంటుంది అనేది. సో, నేను ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా మసాలాస్, స్పైసెస్ కావచ్చు, లేకపోతే కారప్పొడి, ఉప్పు, నేను దంచుకునేటువంటి పొళ్ళైనా, ఒక 2 రకాల ఆయిల్స్ అన్నీ వచ్చేలాగా ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేసేదైతే మాత్రం ఖచ్చితంగా ఈ ర్యాకే ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చూడండి. మీకు నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత చూపిస్తాను దీని బ్యూటీ ఎంత బావుంటుందనేది. చిన్న కిచెన్ ఉండే వాళ్ళకి కూడా స్పేస్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనం ఎప్పటికప్పుడు స్పైసెస్ అయినా, మనకు కావాల్సినవైనా కొంచెం మొత్తంలో కొనుక్కోగలుగుతాం. ఎక్కువ మొత్తంలో తెచ్చి ఫ్రిడ్జుల్లో స్టోర్ చేసుకునే బాధ లేకుండా, ఈ స్టోరేజ్‌కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే గనక ఫ్రెష్‌గా ఆ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసిన ఫీల్ కూడా వస్తుంది. మెయిన్‌గా ఈ జార్స్ చూడండి. ఇదంతా కూడా ప్యూర్ వుడ్‌లో వచ్చేస్తుందనమాట. అండ్ ఈ జార్ చూడండి. మనకి ఇందులో ఆల్మోస్ట్ 600 మిల్లీ లీటర్ల వరకు అంటే అర్ధ లీటర్ దాటి ఆయిల్ అనేది పడుతుందనమాట. సో, మనకి ఇక్కడ చూడండి చిన్న కొక్కీలాగా కూడా వచ్చింది. సో, హ్యాపీగా చాలా స్టైలిష్‌గా ఉండడం మాత్రమే కాదు, కంఫర్టబుల్‌గా ఉంటుంది. క్లీనింగ్‌కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, మనకిలా వుడ్ తోటి క్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఇలా మనకి 2 ఆయిల్స్ ఎట్ ఎ టైమ్ యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆయిల్ కంటైనర్స్‌లో అయితే నెస్టేషియాలో మీరు సెర్చ్ చేస్తే జార్స్ అయితే ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందో. నేను నా కిచెన్‌కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకున్నా. ఇదిగో 2 వెరైటీ ఆఫ్ ఆయిల్స్ అనేది మనం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి స్పైసెస్ గానీ, పొడులు గానీ, దాల్స్ గానీ ఏవన్నా వేసుకోవచ్చు. పికిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. నెయ్యి, ఉప్పు ఇలా కొన్ని రెగ్యులర్‌గా కిచెన్‌లో ఎవరెవరికి ఏ యూజ్ ఉంటుందనేది ఆ ఇంటిని బట్టి తెలుస్తుంది కాబట్టి మనకిక్కడ స్మాల్ జార్స్ ఒక 4 వచ్చేస్తాయి. సో, మీడియం సైజ్‌లో జార్స్ అనేవి ఇక్కడ ఒక బిగ్ సైజ్‌లో ఒక 3 వచ్చేస్తాయన్నమాట. సో, నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది ఇదేమన్నా డెలికేట్ ఉంటుందేమో అని. నేను వీడియోస్‌లో, ఫోటోస్‌లో చూసినప్పుడు అలాగే అనుకున్నాను. చాలా స్టిఫ్ వుడ్ అండి. చూడండి. చాలా అంటే చాలా స్టిఫ్ వుడ్ అనమాట. సో, ఇది ఎవరికి కావాలనుకున్నా మొత్తం వీటి ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్‌లో నేను మెన్షన్ చేస్తానండి. సో, మీరు హ్యాపీగా చెక్ చేసేయచ్చు. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్‌లో వస్తాయి. కిచెన్‌ని అందంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి, స్టైలిష్‌గా మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నటువంటి బోరోసిలికేట్ స్లిమ్మర్ పాట్ అండి. జనరల్లీ చూసిన వెంటనే అమ్మో! మనం హ్యాండిల్ చేయగలమా అని అనిపిస్తుంది. యెస్, మనం నెస్టేషియాకి సంబంధించి ప్రతి ప్రోడక్ట్‌ని చాలా హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చనమాట. రీజన్ ఏంటంటే చూడండి ఇదంతా కూడా గ్లాస్ లిడ్ వచ్చేస్తుందండి. సో, ఇందులో మనం బిర్యానీస్ వండుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, ఏవైనా కూరలు వండుకోవచ్చు. ఇది అది అని లేదండి. సాంబార్లు, పులుసులు, రసం ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే గనక చక్కగా వుడెన్ హ్యాండిల్, దీనికి కూడా మనకి మెటల్‌తో కూడుకున్నటువంటి హ్యాండిల్ చాలా అంటే చాలా స్టిఫ్‌గా వచ్చేస్తుందనమాట. అండ్ ఫస్ట్ వచ్చే డౌటు అదేంటి గ్లాస్ కదా, మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టంగానే పగిలిపోతుందేమో అని చెప్పేసి. ఇది బోరోసిలికేట్‌తో వస్తుందనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టీల్ లాగా లేకపోతే మనము వాడేటువంటి ఐరన్ పాత్రల్లాగా, మట్టిలో వాడితే మరకల్లాగా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఉండవనమాట. సో, చాలా సేఫ్‌గా మనం వండుకునేటువంటి పదార్థాలు టాక్సిక్ ఫ్రీగా ఉంటాయి. వండుకునేటువంటి విటమిన్స్ అయినా, మినరల్స్ అయినా కూడా ఇందులోనే ఉంటాయి. తుప్పు పడుతుంది అనేటువంటి బాధ ఉండదు. ఎటొచ్చి మనం కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోగలిగితే, కేర్‌ఫుల్‌గా మనం స్టోర్ చేసుకోగలిగితే మాత్రం బరువు లాంటివి పెట్టకుండా నీట్‌గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా హెల్తీ అంటే హెల్తీ. అండ్ ఒకటేసారి హై ఫ్లేమ్ పెట్టేయడం లాంటివి చేయకూడదు.
నేను కుకింగ్ చేస్తూ కూడా మీకు నేను చూపిస్తానండి. సో ఈ వీడియో పెద్దదైతే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు నేను కుకింగ్ది మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఇది చిన్న వీడియో వస్తే మాత్రం తప్పకుండా ఇందులోని కుకింగ్ కూడా మెన్షన్ చేస్తాను. సో చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. 3500 ml. మనకుండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, మనం వండుకునేటువంటి దీన్ని బట్టి హ్యాపీగా మీరు వెజ్, నాన్ వెజ్ ఏదైనా అందులో ఉండేటువంటి సైజెస్ వైజ్గా నేను ఇచ్చిన లింక్ త్రూ చెక్ చేస్తే హ్యాపీగా డిఫరెంట్ సైజెస్, షేప్స్లో, డిజైన్స్లో మీరు ఈ బోరో సిలికేట్కి సంబంధించినటువంటి పాట్ని అయితే తెప్పించుకోవచ్చు. సో సిమ్లో పెట్టి వండుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ మెయింటైన్ చేయడం వల్ల మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఏ వంట అయినా అంతే కదండి. చాలా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో కనుక మనం వంట చేసుకుంటే సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బోరో సిలికేట్ స్లిమ్మర్ పాట్. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ తెప్పించుకున్న మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ కంటైనర్స్ అండి. మన పాత రోజులు మళ్ళీ వచ్చేసాయి అని అనిపిస్తుంది. చిన్నతనంలో మనం గమనిస్తే కనుక అన్నీ గాజు ఉండేవి. స్టోరేజ్కి ఏదైనా కూడా పప్పులు, ఉప్పులు ఏం వేసుకోవాలన్న సీసాలు మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉండేవారు. కాస్త స్టైలిష్గా, హెల్దీగా ఇప్పుడు నెస్టేషియా లాంటి వాళ్ళు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా మనకి నెస్టేషియాకి సంబంధించినటువంటి డేకర్ అండ్ హోమ్ ప్రోడక్ట్, కిచెన్, కుకింగ్ ఎవ్రీథింగ్ కూడా కనిపిస్తోంది. సో వాళ్ళకి సంబంధించి బ్యూటిఫుల్ స్టోరేజ్ కంటైనర్స్ అండి ఇవి. మొత్తం కూడా మనకి ఇదిగో గ్లాస్ లిడ్స్ వచ్చేస్తాయి. ఇందులో మనం ఏదైనా కూడా మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. వీటిని మనకు కావాలంటే బ్యూటీ పరంగా యూస్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. ఏవైనా కుకింగ్ చేసుకున్న పదార్థాలు ఏమన్నా మిగిలిపోయినా కూడా బాధ లేకుండా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవడానికి హెల్దీగా ఉంటుంది. మెయిన్గా ఇవి మనకు వచ్చేసి మొత్తం 5 జార్స్ అనేవి దీనిలో వస్తాయండి. 2 మీడియం వస్తాయి అన్నమాట, అండ్ ఒక 2 స్మాల్ అనేవి వస్తాయి, అండ్ ఒకటి పెద్దది వస్తుంది. సో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవాలన్నా, లంచ్కి ప్రిఫర్ చేయాలన్నా ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. మీరు లింక్లోకి వెళ్ళి చూసారంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అద్భుతంగా ఉంటాయండి. ఎంత బాగుందో క్వాలిటీ, నేను స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి మొత్తం కూడా 5 జార్స్ అనేది ఇందులో వచ్చేస్తుంది. ఇది కూడా నేను ఎలా స్టోర్ చేసుకోబోతున్నాను, దీన్ని ఎలా యూస్ చేయబోతున్నాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మెన్షన్ చేస్తాను. ఈ గ్రోవో స్టోరేజ్ బాక్సెస్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ని స్టోర్ చేసినా కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ మనకి ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది అనమాట. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా కూడా మనం స్టోర్ చేసుకుంటే కనుక చాలా చక్కనైనటువంటి ఫీల్ని మనకి ఇది అందిస్తుంది. మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. ఎంత అందంగా ఉందోనండి, చూడండి. ఇందులో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో చెప్పక్కర్లేదు. అసలు మనం టీ కప్ల కోసము, కాఫీ కప్స్ కోసం అయితే, స్పేస్ కోసం అయితే తక్కువ స్పేస్ ఉండే వాళ్ళకి కిచెన్లో ఇలాంటివి పెట్టుకోవాలి అని అనుకున్న అదొక పెద్ద ప్రహసనం అనే చెప్పచ్చు. బట్ నెస్టేషియా వాళ్ళ దానిలో చూస్తే ఇలాంటి ఐడియాస్ అయితే, కిచెన్ సేవింగ్ ఐడియాస్ చాలా చాలా ఉంటాయండి. మీరు ఒక్కసారి చెక్ చేశారంటే వాళ్ళ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వాళ్ళ వెబ్లోకి వెళ్ళి అసలు కిచెన్ని ఇంత బాగా మార్చుకోవచ్చా మనకుండే చిన్న కిచెన్ని అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. కొత్తగా మీరు ఎవరైనా హోమ్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నా, ఇంటిని చేంజ్ చేసుకోవాలి చిన్న చిన్న ప్రోడక్ట్స్తో అనుకున్నా, నెస్టేషియాలో ఉండేవి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో డేకర్ పరంగా కావచ్చు, కుకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే సర్వింగ్ పరంగా కావచ్చు, కిచెన్ 1, 2 లేదండి, మన ఇంటిని సర్వాంగ సుందరంగా విత్ ఐడియాస్తో వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి, 100 ml వస్తుందన్నమాట కాఫీ ఆర్ టీ కప్. మొత్తం 6 పీసెస్ సెట్ ఇది. చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చు, ప్లేస్ ఎంత సేవ్ అవుతుంది, అండ్ ఎట్ ఏ టైం 6 మెంబర్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కాఫీ ఇచ్చి హ్యాపీగా కడిగేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఒక దగ్గర చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుందన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నాకైతే భలే నచ్చిందనమాట ఇది. ఇందులో మనకి సైజెస్ వైజ్గా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే కలర్స్ వైజ్గా ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ సర్వింగ్కి సంబంధించి ఒక 100 డిజైన్స్ ఉంటాయండి. నేనే ఒక 2 వెరైటీస్ టెంప్ట్ అయి తెప్పించుకున్నాను అనమాట. మెయిన్గా నాకైతే తక్కువ కాఫీ మనం ఎక్కువ మొత్తంలో ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు కదా ఇంటికి వచ్చిన తర్వాత. సో 100 ml డిఫరెంట్ సైజు అండ్ స్పేస్ సేవ్ అవుతుంది. ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. చాలా లిమిటెడ్గా నేను ఏవైతే మార్చుకోవాలనుకున్నానో, నాకు ఏవి యూస్ఫుల్లో అవి మాత్రమే తెప్పించుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టీ కప్స్ ఆర్ కాఫీ కప్స్. ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ నేను మామూలుగా చెప్పక్కర్లేదు,
వందల కలర్స్ ఉంటాయేమో అని అనిపిస్తుందనమాట. వందల డిజైన్స్ అనేవి. అంతా బావుంటుంది. చాలా చాలా డిఫరెంట్ కాంబోస్ అనేవి వాళ్ళు మనకి వెబ్‌లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో, మీరు చెక్ చేసుకోవచ్చు. మన ఇంటికి తగ్గట్టుగా, సో, మన పరిసరాలకు తగ్గట్టుగా మీరన్నీ కూడా బాగా గమనించొచ్చు. నేను నా లివింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా ఫ్రెండ్లీగా ఉండేలాగా తెచ్చుకున్నాను. నేను ఉండేది ఒకలాగా, టూ పాష్‌గా మెయింటైన్ చేసేలాగా నేనేవి తెచ్చుకోలే. నాకేవైతే సూట్ అవుతాయో అవే తెచ్చుకున్నాననమాట. సో, ఇవి చూడొచ్చు. 4 కప్స్ ఒస్తాయి. 4 సాసర్స్ ఒస్తాయి. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు చాలా నీట్‌గా బావుంటుందనమాట. ఇది కూడా ఒక సెట్ తెప్పించుకున్నాననమాట. సో, ఇవి మనం స్టోరేజ్ పర్పస్‌లో దాచుకుంటే ఎప్పుడైనా ఇది మనం రెగ్యులర్‌గా వాడుకున్నా కూడా బావుంటుంది. ఇలా మనకి మొత్తం కూడా 4 సాసర్స్ అండ్ 4 కప్స్ అనేవి వచ్చేసాయి. ఇదంతా కూడా మనకి ప్యూర్ సెరామిక్ వచ్చేసిందండి. మొత్తం కూడా సెరామిక్‌లో వచ్చేస్తాయన్నమాట. సెరామిక్ సర్వింగ్ ప్లేట్స్ అయినా, బౌల్స్ అయినా ఉంటాయండి. ఇంగా అల్టిమేట్ అనమాట. మీరే ఇంటిని మార్చుకోవాలి అని అనుకున్నా, లేదా కొత్తగా కన్‌స్ట్రక్షన్‌లో ఉంటారు కదా ఇల్లులు. ఎక్కడ బావుంటాయి మంచి హోమ్ డేకర్ ఐటెమ్స్, కిచెన్ ఐటెమ్స్, లివింగ్ ఐటెమ్స్ అని వెతుకుతూ ఉంటారు కదా! నెస్టేషియా లింక్‌లోకి వెళ్లి ఒకసారి సెర్చ్ చేయండి. ఎంత బావుంటాయంటే ఆఫర్స్ తోటి ఉంటాయండి. చాలా చాలా బావుంటాయి. అండ్ ఇదొచ్చేసి మనకి పన్నీర్ మేకర్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా ఇప్పటివరకు పన్నీర్ ఎప్పుడు మేక్ చెయ్యలేదు. సరే ఇప్పుడు టైం వచ్చింది. ప్రతీదీ నేర్చుకోవాల్సినటువంటి టైం కావచ్చు. నేను కాస్త టైం స్పెండ్ చేసి ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి నా అంతట నేనే అనుకుంటున్నాను. సో, అలా సెర్చ్ చేసినప్పుడు నాకు ఇది కూడా కనపడింది. మంచి స్టీల్ అనమాట ఇది. చూడండి ఇది పన్నీర్ మేకర్. ఇది మనకి లిడ్ వచ్చేస్తుందనమాట. సో, మనం ప్రెస్ చేయడానికి. ఇదేంటంటే మనం అంతా వేసిన తర్వాత ఇది ప్రెస్ చేయడానికి. ఇదిగో ఇలా ప్రెస్ చేయడానికనమాట. సో, చాలా చాలా బావుంది. ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఇది స్టీల్ హాట్ బాక్స్ లాగా. మామూలుగా మనకి నెస్టేషియాలో అయితే మాత్రం హ్యామర్డ్ క్యాసరల్ అంటారు. సో, ఇదొచ్చేసి 1500 ఎంఎల్ వరకు ఉంటుందనమాట. డిఫరెంట్ సైజెస్ అనేవి మనకి ఈ సర్వింగ్‌వి అవైలబిలిటీలో ఉన్నాయండి. సో, రైస్ నుంచి, చపాతీ నుంచి, కర్రీస్ నుంచి, హాట్ బాక్సెస్ గురించి మనం స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సో, ఇది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చేస్తుందనమాట. చక్కగా చూడండి మిర్రర్ ఫినిష్‌తో వచ్చేస్తుంది. ఈ స్టీల్ కూడా క్వాలిటీ ఎంత బావుందో నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సో, నెస్టేషియాకి సంబంధించి ఇదొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో, మీకు ఇది ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. రైస్ అయినా, చపాతీ అయినా, కర్రీస్ అయినా, సో లిక్విడ్ ఐటమ్స్ అయినా, ఏవైనా కూడా మనకి ఇంటికి ఎవరికైనా వచ్చినప్పుడైనా డైలీ పర్పస్‌లో మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా చక్కగా 1500 ఎంఎల్ అయితే నేను తెప్పించుకున్నాననమాట. ఒక్కటే ఒకటి అన్నం కోసం తెప్పించుకున్నాను నేను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిఫరెంట్ సైజెస్ ప్రిఫర్ చేయొచ్చు లింక్ త్రూ వెళ్ళి. మెయిన్‌గా ఈ క్యాస్ట్రోల్ మనం చూస్తే డబుల్ లేయర్డ్ రావడం మాత్రమే కాదండి. పీయూఎఫ్ ఇన్‌స్టలేషన్ రావడం వల్ల ఇందులో ఉండేటువంటి ఫుడ్ ఏదైనా కూడా లాంగ్ లాస్టింగ్‌గా, హీట్‌గా అలాగే ఉండి మనం తినేటప్పుడు వెంటనే కూడా ఫ్రెష్ ఫీల్ అనేది ఇస్తుందనమాట. ఇది మనకి నెస్టేషియాకి సంబంధించి ఈ క్యాస్ట్రోల్‌లో ఉండేటువంటి స్పెషాలిటీ. ప్రతి ప్రోడక్ట్‌కి సంబంధించి కూడా మీకు నేను కింద ఎగ్జాక్ట్‌గా నేమ్ ఎలా సెర్చ్ చేయాలి అనేది వీడియోలో నేను చూపించేటప్పుడు మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా లింక్స్‌తో సహా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు అందులో ఉండే కలర్ ఆప్షన్స్, సైజెస్, మీరు తెచ్చుకునేటువంటి వస్తువు మీ ఇంటిలో ఉండేటువంటి అక్కడ సరిపోతుందా లేదా, ప్రతీది కూడా కిచెన్ అయినా, బెడ్‌రూమ్స్ అయినా కావచ్చు, లివింగ్ రూమ్ అయినా, హాల్ అయినా, బాల్కనీ అయినా ఏవైనా చాలా అందంగా మార్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి నెస్టేషియా ప్రోడక్ట్స్ అయితే మాత్రము. సో, ఇంటిని చాలా తక్కువ స్పేస్‌లో అందంగా మార్చుకోవడానికి, హెల్తీగా, గుడ్ లుకింగ్‌గా చేసుకోవడానికి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చెక్ చేయండి. నచ్చింది నచ్చినట్టుగా విత్ ఆఫర్‌తో హ్యాపీగా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి. వీటన్నిటిని నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేటువంటి నెక్స్ట్ వీడియోతో కిచెన్ ఆర్గనైజేషన్‌తో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. నమస్తే.